లాప్రోస్కోపీ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ లాప్రోస్కోపీ అనేది ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడ వాడతాము అండ్ దీని ఉపయోగాలు ఏంటి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. లాప్రోస్కోపీ అనేది మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. ఈ లాప్రోస్కోపీ అనేది మనకి అవైలబుల్ అనేది లేనప్పుడు ముందు ఏదైనా సర్జరీస్ అనేది చేయాలి అంటే ఓపెన్ సర్జరీస్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉండేది. బట్ ఈ లాప్రోస్కోపీ అనేది వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మనము ల్యాబ్ ద్వారానే వాళ్ళకి ఏం సమస్యలు అనేవి ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఆ సమస్యలు ఉన్నప్పుడు దాని నుంచి అయ్యే కరెక్షన్స్ అనేవి కూడా ల్యాబ్ ద్వారానే అవుతున్నాయి. సో ఈ లాప్రోస్కోపీ అనేది పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. పొట్టపై నుంచి ఒక 2 to 3 కట్స్ అనేవి చేస్తాం. ఒక 1/2 to 1 centimeter కట్ అనేది ఉంటుంది. దాంట్లో నుంచి మనము ప్రోబ్ అనేది లోపలికి పంపిస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో దాని నుంచి కెమెరా అనేది కూడా వెళ్తుంది. లోపల ఏం జరుగుతుంది అనేది మనం బయట టీవీలో అనేది చూడొచ్చు. దీని ద్వారా మనము వేరియస్ థింగ్స్ అనేవి చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు ఒకటి ఫస్ట్ డయాగ్నోస్టిక్, అంటే లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూడడానికి డయాగ్నోసిస్కి చేసే లాప్రోస్కోపీ అనేది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. అండ్ దీంట్లో ఇంకొకటి ఏముంటుంది అంటే థెరప్యూటిక్, అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ చేసి దాని నుంచి మనము సర్జరీస్ కరెక్షన్స్ అనేవి చేసేది థెరప్యూటిక్ కింద వస్తాయి. డయాగ్నోసిస్ అంటే కేవలం మనం అక్కడ చేసేది ఏంటి, లాప్రోస్కోపీ చేసినప్పుడు లోపల గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూస్తాం. అంటే దీని ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడానికి చేసేది. తర్వాత కరెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నట్టుగా వాళ్ళకి ట్యూబల్ ఎవాల్యుయేషన్ టెస్ట్లో తేలింది అంటే అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేసినప్పుడు ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళది ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, ముడుచుకుపోయి ఉన్నాయా, అతుక్కుపోయి ఉన్నాయా, ఇవన్నీ మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ అయ్యేది ఉంది అంటే ఈ లాప్రోస్కోపీలోనే ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చేసి అండాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ సిస్ట్లు ఏమన్నా ఉన్నప్పుడు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు లేకపోతే ఇంకా చాలా పెద్ద సిస్ట్ ఉంది, ఇలాంటివి తీసేయాలి అన్నప్పుడు కూడా మనము లాప్రోస్కోపీ వాడతాం. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తుంటాం. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎప్పుడు లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తామంటే వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా హార్మోన్స్ అనేది చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ హార్మోన్స్ అన్నప్పుడు అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇంకా కొందరికి హార్మోన్స్ నార్మల్గానే ఉన్నాయి బట్ వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్కి అనేది మెడిసిన్ అనేది పెట్టినప్పుడు మనం ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఎగ్ అనేది పెరగడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే ల్యాబ్ చేసి వాళ్ళకి ఓవరీ అనేది పంక్చర్స్ అనేవి చేస్తాం. దీంట్లో మనం చేసేది ఏముంటుందంటే ఓవరీలో లోపల సైడ్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో కార్టెక్స్ అంటారో దాంట్లో వెళ్ళి మనము 4 పంక్చర్స్ అనేవి చేస్తాం. ఇలా చేసినప్పుడు వాళ్ళ హార్మోన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చి ఎగ్ డెవలప్మెంట్కి మళ్ళీ మనం నెక్స్ట్ ఇచ్చిన మెడిసిన్ అనేది బెటర్గా వర్క్ చేస్తాయి. వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది. సో ఈ విధం అయిన కేసెస్కి మనము పీసీఓడి ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాము. తర్వాత వచ్చేసి యూట్రస్లో ఏమన్నా కండిషన్స్ ఉన్నప్పుడు, యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా లాప్రోస్కోపీ అనేది చేస్తాము. ఫైబ్రాయిడ్స్ కూడా మయోమెక్టమీ అంటారంటే దాన్ని తీసే ప్రొసీజర్ని, అలాంటివి కూడా మనం ల్యాబ్ ద్వారా చేసుకోవచ్చు. పాతకాలంలోనైతే మనకు ఫైబ్రాయిడ్ అనేది యూట్రస్లో ఉంది అన్నప్పుడు అప్పుడు కంపల్సరీగా ఓపెన్ సర్జరీస్కి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు మనము ల్యాబ్ ద్వారానే మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ ద్వారానే వీటిని గడ్డలని అనేది కూడా తీసేసుకోవచ్చు. సో దీనికి మనము అడ్వాంటేజెస్ అన్నట్టుగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి, ఎక్కువ వీళ్ళు అంత ఈ ప్రొసీజర్ వల్ల మార్బిడిటీ అనేది ఎక్కువ ఉండదు, అంటే వాళ్ళ కష్టము అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఇప్పుడు ఓపెన్కి వెళ్ళారంటే కంప్లీట్గా కట్ చేసి స్కిన్ దాని కింద స్ట్రక్చర్స్ ఇవన్నీ కట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కోలుకోవడానికి టైం అనేది పడుతుంది. బట్ దీంట్లో మనం చేసేవి చాలా చిన్న కీహోల్ సర్జరీస్ కాబట్టి వీళ్ళకి రికవరీ రేట్స్ అనేది బెటర్గా ఉంటాయి. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి అన్న సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉండదు. అండ్ బ్లడ్ లాస్ ఇలాంటివి కూడా ఎక్కువగా మనకి లాప్రోస్కోపీలో కనిపించదు. సో ఎటువైపు నుంచి చూసినా కానీ మనకి లాప్రోస్కోపీ అనేది చాలా ఉపయోగపడే ప్రొసీజర్. అండ్ అట్ ద సేమ్ టైం కొందరికి ఏమవుతుంది అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి, అంటే
ట్యూబెక్టమీ అనేది. దాన్ని మళ్ళీ రివర్సల్ అనేది చేసేది కూడా లాప్రోస్కోపీ ద్వారా అనేది చేయొచ్చు. అంటే ట్యూబ్స్ అనేవి మళ్ళీ ఓపెన్ చేసే విధానము అనేది. ఇలా ట్యూబ్స్ అనేది ఓపెన్ చేసుకోవడం కూడా మనం దీని ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఇన్ కేస్ మీకు లాప్రోస్కోపీ అనేది అడ్వైజ్ చేశారు అంటే ఈ లాప్రోస్కోపీకి డెఫినెట్గా మీరు ఆలోచించకుండా వెళ్ళొచ్చండి. దిస్ ఇస్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొసీజర్ అండ్ అవసరం ఉంది అంటేనే మ్యాక్సిమం మీకు ఎవరికైనా కానీ ఈ లాప్రోస్కోపీ అనేది చేస్తారు. అండ్ ఫర్టిలిటీలో ఈ ప్రొసీజర్ అనేది ఉన్నందుకు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగం అనేది అవుతుందండి. థ్యాంక్ యూ.